గ్యాస్ సినిమాటిక్ స్టైల్లో 3D కెమెరా యూజ్ చేసి రికార్డ్ వెరిఫికేషన్ చేశాను. ఇందులో నేనైతే గాల్స్ పిక్స్ అయితే యూజ్ చేశాను. పెద్ద పిక్స్ ఏం అవసరం లేదు. ఒక 4 PNG పిక్స్ ఉంటే సరిపోద్ది. అంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన పిక్స్ అనమాట. ఒక క్లిప్తో చేసుకోవచ్చు ఎడిటింగ్ అనేది. ఫస్ట్ డెమో చూడండి, మీకు అర్థమవుతుంది ఎడిటింగ్ అనేది ఎలా చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ డెమో చూడండి. డెమో చూసారు కదా, ఎడిటింగ్ అది ఎలా అనిపించిందో కొంచెం అయితే కామెంట్ చేయండి అబ్బా. అలాగే మన ఛానల్ ఏమన్నా కొత్త వాళ్ళు చూస్తే కొంచెం సబ్స్క్రైబ్ అని చేసుకోండి, ఎందుకంటే మీ సపోర్ట్ అయితే చాలా అవసరం నాకు. అలాగే షేర్ చేయమన్నా పర్లేదు, కొంచెం చూసిన వాళ్ళు లైక్ చేయండి, నచ్చకపోతే స్కిప్ చేసేయండి, నచ్చితే ఖచ్చితంగా లైక్ అని చేయండి, ఎందుకంటే మీ సపోర్ట్ చాలా అంటే చాలా అవసరం. ఎందుకంటే నేను డైలీ 2-3 వీడియోస్ అని పెడుతున్నాను, బట్ వ్యూస్ పెద్ద రావట్లేదు, లైక్స్ కూడా ఏం చేయట్లేదు, కామెంట్స్ కూడా అసలు రావట్లేదు. కొంచెం అర్థం చేసుకోండి, మీ సపోర్ట్ అయితే చాలా అవసరం నాకు. ఎందుకంటే మీరు కొంచెం ఎలా సపోర్ట్ చేస్తూ ఉంటే నాకు వీడియో చేయాలని ఒక బూస్ట్ కింద ఉంటుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను, కొంచెం సపోర్ట్ అని చేయండి. అలాగే నేనైతే ఈ వీడియోలోకి వచ్చేస్తాను. డిస్క్రిప్షన్లో అయితే నేనైతే దీనికి యూజ్ చేసిన ఫాంట్స్ అనేవి పెడతాను. 2 ఫాంట్స్ యూజ్ చేశాను వీటికి. అవి ముందు డౌన్లోడ్ చేసుకుని అట్మోస్లో ఇంపోర్ట్ చేసుకొని నువ్వు ప్రాజెక్ట్ క్రియేట్ చేసి చేస్తారో అది మీ ఇష్టం, అది ఎలా తీసుకున్నా. దాని తర్వాత కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రాజెక్ట్లోకి వస్తాయి. ఒకటేమో ఫుల్ ప్రాజెక్టు, ఇంకోటేమో పిక్స్ ప్రాజెక్టు. అంటే 2 ప్రాజెక్టులు కలిపి ఒకే దాంట్లో పెడదామన్నా, బట్ మళ్ళీ ఎంబీ ప్రాబ్లం వల్ల మీకు డౌన్లోడ్ అవ్వదనే ఉద్దేశంతో నేనైతే 2 ప్రాజెక్టుల కింద కన్వర్ట్ చేశాను. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఫుల్ ప్రాజెక్ట్ కాకుండా పిక్స్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఒక్క నిమిషం. పిక్స్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకుంటే మీకు స్టార్టింగ్ అని ఉంటుంది. ఒక్కదాని మీద మీరు టిక్ చేస్తే ఇక్కడ పైన చిన్న యారో ఇది కనబడుతుంది కదా, ప్లస్ యారో మార్కు, దీనికాడ సెలెక్ట్ ఆల్ లేయర్స్ అని ఉంటుంది. మొత్తం 6 లేయర్స్ ఉంటాయి. ఈ 6 లేయర్స్ అని మీరు కాపీ చేసుకోండి, చెప్తాను. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ ఉంది కదా, అంటే మన మెయిన్ ప్రాజెక్ట్ ఇందులోకి వచ్చేస్తే మీకు స్టార్టింగ్ నుంచి కాదు, ఇక్కడ స్టార్టింగ్ ఒక గ్రూప్ ఉంటుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది. ఫస్ట్ ఏం చేస్తారంటే 2 ఉంది కదా, అంటే 2 minutes 2 seconds అన్నమాట. ఇక్కడ అంటే ఇది వదిలేండి, సెకండ్ అంటే రెండో కెమెరా కాడ రండి, అంటే ఫస్ట్ కెమెరా కెమెరా 2 అని ఫస్ట్ పెట్టాలి. మీరు ఏం కన్ఫ్యూజ్ అవసరం లేదు. ఇక్కడ స్టార్టింగ్ బీట్ మార్క్ రండి, చెప్తాను. ఇక్కడ మీరు జస్ట్ పేస్ట్ చేయండి అంతే. మీరు ఇవి కింద తీసుకురావడం పైకి తీసుకురావడం ఏం అవసరం లేదు, ఎందుకంటే జెడ్ వాల్యూ నేను అనేది ఇంక్రీజ్ చేశాను, అది మీకు అర్థం వద్దులే, పెద్ద ఏం అవసరం లేదు. ఒక పని చేయండి, ఇక్కడ కెమెరా ఉంది కదా, ఇది ఒకటే టాప్లో తీసుకురండి అంతే, అయిపోయింది మీ ఎడిటింగ్, ఏమీ లేదు. ఫస్ట్ ఏం చేస్తారంటే కెమెరా అనేది ఆన్ చేసుకోండి. ఆన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు పైన చూసుకోవచ్చు, ఇక్కడ ఫొటోస్ ఉంటాయి, మీకు కింద ఏముండవు, జస్ట్ రిలీక్స్ ఉంటాయి. అంటే కింద మీరు టాప్ నుంచి ఎడిటింగ్ అది చేసుకోవాలి. ఇక్కడ స్టార్టింగ్ ఒక ఫోటో ఉంది కదా, ఇది నొక్కండి, ఓపెన్ చేయండి, మీరు ట్యాప్ చేయండి, కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళండి, జస్ట్ రీప్లేస్ పెట్టేసుకోండి, చాలా సింపుల్గా. ఒక్క నిమిషం. కొంచెం బెటర్ పిక్స్ అనేవి పెట్టుకోండి, కొంచెం ఎడిటింగ్ అనేది కొంచెం చూడడానికి బాగుంటుంది. అలాగే నేను యూజ్ చేసిన ఫాంట్స్ యూజ్ చేయకపోయినా పర్లేదు, వేరే ఫాంట్స్ అనేవి యూజ్ చేసుకోండి, ఎందుకంటే నేను యూజ్ చేసిన ఫాంట్స్ అయితే కొంచెం బెటర్గా ఉంటాయని చెప్తున్నాను, అది మీ చాయిస్. అది నేనైతే ఎగ్జాంపుల్గా అయితే ఆ పిక్స్ అయినా యూజ్ చేయను, వేరే పిక్స్ ఏమైనా ఉంటే యూజ్ చేస్తాను. ఒక్క నిమిషం. ఎందుకంటే మళ్ళీ ఎడిటింగ్ వల్ల మీకు ఇష్యూ రాకూడదు, అంటే వేరే పిక్స్ కూడా సెట్ అయ్యేలా ఉండాలి కదా. ఎందుకని ఇక్కడ చూడండి, మనకైతే ఇక్కడ సెట్ అయిపోయింది. కొంచెం మీరు మూవ్ అంటే ఆన్సర్లోకి వెళ్ళొద్దు, ఎందుకంటే మీరు కొంచెం కంట్రోల్ చేయలేరు. నేను చెప్పేది ఏంటంటే 2 fingers ఉంటాయి కదా మీ హ్యాండ్ యొక్క, ఆ 2 fingersతో కొంచెం సైజ్ చిన్న చేసుకోవడం, అది మీకు ఎక్కడ నచ్చితే, అంటే రైట్ సైడ్ రావాలి, ఎక్కడ నచ్చితే కాదులే, రైట్ సైడ్ రావాలి. కొంచెం ఫోటో తగ్గట్టు పెట్టుకోండి, ఇలాగా సైజ్ చేసుకోండి. ఇక్కడ చూడండి సెట్ అయిపోద్ది మనకి. అంటే సెకండ్ PNG దగ్గరికి వెళ్ళండి, జస్ట్ కరెంట్ ఫీల్డ్కి వెళ్ళండి, ఇంకో PNGతో రీప్లేస్ పెట్టండి. ఏం లేదు, చాలా సింపుల్గా ఉంటుంది ఎడిటింగ్ అనేది, జస్ట్ రీప్లేస్ పెట్టడం మీ పని, పెద్ద ఏం ఉండదులే దీనికి, పెద్ద మీరు కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. నేను అన్నీ చేసే పెట్టాలి. దీని కూడా ఫోటోని కొంచెం చిన్నదైంది, కొంచెం పెద్ద చేసుకోండి. ఒకవేళ మీకు కొంచెం ఫోటో అనేది కట్ అవ్వడం లేదా సైజ్ చిన్నది అవ్వడం, అంటే మీకు ఎగ్జాంపుల్కి ఇలా జరగడం లేదంటే ఇలా రావడం జరుగుద్ది, అప్పుడు మీరు ఏం చేయక్కర్లేదు, ఎక్స్ అయినా వై అయినా తగ్గించుకోవడం పెంచుకోవడం చేస్తే మీకు ఎడిటింగ్ అనేది సింపుల్గా అయిపోద్ది. అలా ఇక్కడ ఉన్న PNGs అన్నీ మీరు రీప్లేస్ పెట్టేసుకోండి. దాని తర్వాత ఏం చేస్తారంటే స్టార్టింగ్ కెమెరాకి వస్తే మీకు ఇక్కడ గ్రూప్ ఉంటుంది, గ్రూప్ 1 అని, ఇది ఓపెన్ చేయండి, ఎడ్ గ్రూప్ నొక్కండి, ట్యాప్ చేయండి, మరి ఇక్కడ స్టార్టింగ్ ఇంకో గ్రూప్ ఉంటుంది, ఇది ఓపెన్ చేయండి, మళ్ళీ ఇంకో గ్రూప్ ఉంటుంది. అంటే నేను ఎందుకంటే పెట్టానంటే దీనికి చిన్న 3 ఎఫెక్ట్స్ అనేది, అంటే ఒక ప్రెస్ వీడియో లాంటిది పెట్టడం జరిగింది, అందుకైతే ఇన్ని గ్రూప్స్ అనేవి ఉంటాయి. ఎలా అంటే మీకు ఇది పిక్ అనేది వచ్చేంత వరకు, అంటే ఫోటో అనేది వచ్చేంత వరకు గ్రూప్లను ఓపెన్ చేసి ఉండే 2-3 times దాకా ఓపెన్ చేయాలి. అది ఇక్కడ ఫోటో వస్తుంది, జస్ట్ ఇది కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళండి, జస్ట్ ఇది కూడా సింపుల్గా ఏదైనా ఒక ఫోటో ద్వారా రీప్లేస్ పెట్టేయండి. నేను ఎగ్జాంపుల్కి అన్నీ ఒకరి ఫోటో పెట్టట్లేదు, ఎగ్జాంపుల్కి ఆన్లైన్ ఫొటోస్ పెడేస్తున్నాను, అంటే వేరే ఫొటోస్. ఇక్కడ ఇంకో పైన టాప్లో ఇంకో గ్రూప్ ఉంటుంది, ఇందులో ఏదైనా నేమ్ ఎవరి నేమ్ అంటే వాళ్ళది చేంజ్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్కి
సిరి అని చేస్తున్నాను నేను ఎగ్జాంపుల్కి. అది మీ చాయిస్, అది ఎవరిది ట్రేడింగ్ చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళది. మనకు సెట్ అయిపోద్ది. ఒక సెట్ అవ్వకపోతే సేమ్ ఇదే గ్రూప్ ఒక నిమిషం గ్రూప్ ఓపెన్ చేయండి. కొంచెం మూవ్ టెన్స్లోకి వెళ్ళి మూవ్ చేసుకోండి. మీకు ఎలా సెట్ అవుతే అలా సెట్ చేసుకోండి. కొంచెం చూసుకుని సెట్ చేసుకోండి. ఒక్క నిమిషం. దాని తర్వాత బ్యాక్ వచ్చేస్తే 3D కెమెరా యూజ్ చేసుకుని ఓపెన్ చేసి బ్యాక్ వచ్చేస్తే సరిపోద్ది. దాని తర్వాత మీకు నచ్చిన ఫోటోలు ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకోటి చెప్పడం మర్చిపోయా, మీకు 1080లో ఎక్స్పోర్ట్ అవ్వకపోతే 720p చేసుకోండి. 720p అవ్వకపోయినా 540 చేసుకోండి. ఈ 3 క్వాలిటీ అనేది ఏ వరకు తగ్గదు, బాగానే ఉంటుంది. మీకు ఎప్పుడైతే 360కి వస్తుందో అక్కడ నుంచి క్వాలిటీ అనేది కొంచెం తగ్గడం, ఇంక్రీజ్ అవ్వడం, డౌన్ అవ్వడం జరుగుద్ది. ఇంక్రీజ్ కాదు, డౌన్ అవ్వడం జరుగుద్ది. ఇవన్నీ ఇంక్రీజ్లోనే ఉంటాయిలే, ఇవన్నీ ఇంక్రీజ్లోనే ఉంటాయి. అర్థం చేసుకోండి. ఎడిటింగ్ అయితే మంచిగానే ఉంటుంది. చేసుకోవడం మాత్రం పక్కా చేసుకోండి. అలాగే ఎడిటింగ్ అయితే ఎలా అనిపించిందో కామెంట్ చేసి వెళ్ళండి.